వెల్కమ్ టు దేవరపల్లి అమ్మాయి. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో దొండకాయ పచ్చడి అండి. దొండకాయ కూర అంటే ఎక్కువ ఇష్టపడరు కదా. దొండకాయ పచ్చడి అంటే బాగా ఎక్కువగా తింటారు. అయితే దొండకాయ పచ్చడి మామూలుగా అన్నీ కోసేసి ముక్కలు, టమాటాలు, పచ్చిమిర్చి, దొండకాయ, ఉల్లిపాయ, చింతపండు, జీలకర్ర అన్నీ ఒకసారి వేపేసి వేగిన తర్వాత మిక్సీకి వేస్తే చాలా బాగుంటుంది. అయితే ఇది చూసారా, రైసు చాలా సన్నగా ఉన్నాయి. ఒక్కోసారి బాగుంటాయండి, ఒక్కోసారి బాగుండవు. ఇవైతే బాగున్నాయి. అంటే రేషన్ బియ్యాన్ని కూడా వాళ్ళు పాలిష్ పట్టేసి అమ్ముతూ ఉంటారనమాట. ఓకే. కూరగాయలు అనమాట ఇవి. ఈ కూరగాయలు చూపించడానికి నేను పెట్టలేదు కానీ, తీయలేదు కానీ, షూట్ చేయలేదు. ఇది తొంబకాయలు చూపించడానికి మీకు తీస్తున్నాను. చూసారా, ఇవి తొంబకాయలు అనమాట. పల్లెటూర్లలో చెట్లు కూడా ఉంటాయి, బాగా తింటారు. ఎక్కువ పిండి పదార్థం ఉంటుంది, ఎన్నో విటమిన్స్ ఉంటాయి దీంట్లో. ఓకే. బాగుంటుంది. వీక్లీ వన్స్ తిన్నా కానీ చాలా బాగుంటుంది, మంచి ఆరోగ్యానికి. చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఇవి వచ్చేసి పిల్లలు మార్నింగ్, మా సిస్టర్ వాళ్ళ పిల్లలు మార్నింగ్ 8కి, ఇదేంటంటే ఇప్పుడు హాఫ్ డేస్ కదా, 8 గంటలకల్లా స్కూల్కి వెళ్తుంటారు. వాళ్ళు బయట నుంచి టిఫిన్ తెప్పించుకున్నారండి. ఇది వచ్చేసి షార్వా, అంటే చికెన్ షార్వా అంటారు కదా అది. దోశలు, చికెన్ షార్వా అనమాట ఇద్దరికి.